హాయ్ అండి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ముందుగా చెప్పేశాను. సో మా ఊర్లో అయితే దీపావళి వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చూశారు కదా, రోడ్ సైడ్ మొత్తం ఎన్ని షాపింగ్స్ పెట్టేశారో లేనిదంటూ లేదనమాట. రకరకాల ఫ్లవర్ వాజులు, ఇంటి అలంకరణకు సంబంధించినవి, అలాగే సో చక్కగా ఇంటి అలంకరణకి సంబంధించినవి, అలాగే మహిళలు పెట్టుకునేందుకు వేసుకునేందుకు చౌకమ్మలు, అలాగే దండలు, అలాగే రకరకాల బొమ్మలు, దొంతులు, చక్కగా అంటే చక్కగా ప్రతిదీ కూడా మార్కెట్లో లభిస్తుంది. రకరకాల దీపాలు, ప్రమిదలు అయితే చాలా రకాలు. చూశారు కదా, గల్ల గురుగులు చిన్నప్పుడు ఎంతగా వాడేవాళ్ళమో మనం అందరము కూడా. రకరకాల దీపాలు అయితే లేని మోడల్ అంటూ లేదు. చాలా చక్కని మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా. వాళ్ళు ఎంత చక్కగా రోడ్ సైడ్ పెట్టుకొని 4 రోజుల పాటు ఉంటారంటే ఇవన్నీ అమ్మడానికి నిజంగా వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలండి. అలాగే చూసారుగా కమ్మలు, బొమ్మలు చూసారా, రకరకాల బొమ్మల్ని కూడా తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఈ బొమ్మ లేదు, ఆ బొమ్మ లేదు అని అనకుండా అన్ని రకాల వస్తువులు కూడా దొరుకుతున్నాయి. చాలా చక్కగా మా వీధి అంటే మా ఊర్లోని వీధులన్నీ కూడా లైట్లతో కలకలలాడిపోతున్నాయి. డెకరేషన్ ఐటమ్స్, అలాగే దొంతులు, అలాగే లక్ష్మీదేవి బొమ్మలు, ప్రతిమలు చాలా చక్కగా అన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. బెల్లం కొమ్ములు, అలాగే బొరుగులు లేదా పేలాలు ఇలాంటివన్నీ కూడా, అలాగే ఇంటికి సంబంధించినవి. మా వారు చూశారు కదా, అవి పట్టుకొని నించున్నారు. వాళ్ళ వదిన గారు తీసుకురమ్మన్నారనమాట. సో అందుకే బేరం చేస్తున్నారు అమ్మాయి దగ్గర. సో ఇలా వీళ్ళైతే ప్రతి సంవత్సరం కూడా పెడతారు ఈ బొమ్మలన్నీ కూడా. సో ప్రతిదీ అనమాట చాలా చక్కగా అందంగా ఉన్నాయి. అలాగే ఈసారి మాత్రం చాలా చౌకగానే ఉన్నాయి ప్రతిదీ కూడా. చాలా చాలా కలకలలాడిపోతూ ఉంది. దీపావళి వైబ్స్ అంతా రోడ్ మీదే ఉంది ఫస్టే. సో చిలుకలు చూసారా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.